హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రామ్ మధుల గురించి. ఇక్కడ మహాలక్ష్మి సీత టెన్షన్ని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. నీ టెన్షన్ నాకు అర్థమైందే సీత. రామ్ మధులు ఒక్కటయ్యారని తెలిస్తే నీ గుండె ఆగిపోవటం ఖాయం, అది పక్క అని అనుకుని తన గదిలోకి వెళ్తుంది. ఇక్కడ సీత దండం పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడా, మా మామ రామ్ గుణంలో నీ అంతటి వాడు. నీకు సీతమ్మ అంటే ఎంత ప్రేమ ఉందో నా మామకి కూడా నేనంటే అంతే ప్రేమ ఉందని నమ్ముతున్నా. నా నమ్మకాన్ని వమ్ము చేయకు స్వామి. మా మామని నాకు దూరం చేయొద్దు అని వేడుకుంటూ ఉంటుంది. ఇక్కడ రామ్ మధులు ఇద్దరూ కూడా డ్రింక్ తాగుతూ ఉంటారు. రామ్ మధు వైపు అలా చూస్తూ ఉంటాడు. మధు కూడా రామ్ వైపు అలా చూస్తూ ఉంటుంది. రామ్ మధు చేయి పట్టుకొని ఇక ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. పార్టీని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మధుని ముద్దు కూడా పెట్టుకుంటూ ఉంటాడు. ఇదంతా మహాలక్ష్మి ఊహించుకుంటుంది. చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నా మనిషి రామ్ మధులకు ఈ పాటికి మత్తు మందు ఇచ్చి ఉంటాడు, ఇద్దరు జంటగా ఇంటికి తిరిగి వస్తారు అని ఆనందపడుతూ ఉంటుంది. ఈలోపు రామ్ మధు ఇద్దరు కూడా ఇంటికి హడావిడిగా వస్తారు. పిన్ని ఎక్కడా అని చెప్పి సీతని అడుగుతూ ఉంటాడు. అదిగో గదిలో ఉంది అని చెప్పడంతో రామ్ హడావిడిగా మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి, పిన్ని ఎలా ఉన్నావు, పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి, ఏమైంది రామ్, అప్పుడే పార్టీ అయిపోయిందా, ఇంటికి వచ్చేసరేంటి అని అడుగుతూ ఉంటుంది. లేదు పిన్ని, ఫోన్ వచ్చింది, అందుకే ఇంటికి వచ్చేసాం అని రామ్ చెప్పడంతో ఏమని అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీకు స్ట్రోక్ వచ్చిందని ఫోన్ వచ్చింది, సీత చేసింది అని చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక జన, గిరి, అర్చన, ఏంటి మహాకి స్ట్రోక్ వచ్చిందా, మాకు తెలియకుండా ఎప్పుడు అని అడగడంతో అవును, పిన్నికి స్ట్రోక్ వచ్చిందట కదా, సీత చెప్పింది ఫోన్ చేసి అని అనటంతో అసలు ఏమైంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. సీత అబద్ధం చెప్పింది, వీళ్ళని పార్టీ నుంచి రప్పించడానికి అలా చేసి ఉంటుంది అని అనటంతో ఇక రామ్ అయితే జరిగిందంతా చెప్తూ ఉంటాడు. నేను మధు గారు పార్టీలో ఉన్నప్పుడు అలా డ్రింక్ తాగుతూ ఉండగా ఒక్కసారిగా డ్రింక్ ఫోన్ మీద పడుతుంది. అప్పుడు ఫోన్ చూసుకుంటే ఆన్ అవ్వలేదు, మీటింగ్ అయ్యాక ఆన్ చేయడం మర్చిపోయాం. ఒక్కసారిగా ఆన్ చేయగానే సీత నుంచి చాలా మెసేజ్లు, మిస్డ్ కాల్స్ వచ్చాయి. అందుకని సీతకు ఫోన్ చేశాను ఏమైందా అని చెప్పి. అప్పుడు సీత చెప్పింది, మీ పిన్నికి స్ట్రోక్ వచ్చింది, చాలా సీరియస్గా ఉంది కండిషన్, తొందరగా రమ్మని చెప్పింది. అందుకని మేమిద్దరం హడావిడిగా బయలుదేరి వచ్చేసాం అని చెప్పడంతో మహాలక్ష్మి, మీరు పార్టీలో ఉండటం సీతకి ఇష్టం లేదు, అందుకే ఇలా రప్పించింది అని చెప్పడంతో రామంటాడు, బుద్ధిందా సీత, పిన్ని మీద జోక్ వేస్తావా అని సీతపై కోపం వచ్చి చెయ్యెత్తుతాడు కొట్టడానికి. ఇకప్పుడు సీత రామ్ చేతిని పట్టుకుంటుంది. నేనే గెలిచాను మామ, నేనే గెలిచాను అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటుంది. అందరికీ ఏం అర్థం కాకుండా అలా చూస్తూ ఉండిపోతారు. చలపతి బాబాయ్ నేనే గెలిచాను అని చెప్తూ ఉంటుంది. పిచ్చి పట్టిందా సీత, ఏమైంది అని రామ్ అడుగుతూ ఉంటాడు. ఇందాక చలపతి బాబాయ్తో పందెం కాశాను, మామకి వాళ్ళ పిన్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ పిన్నికి ఏమైనా అయితే పరిగెత్తుకుంటూ వస్తాడని నేను చెప్పాను. కానీ చలపతి బాబాయ్ లేదు, రామ్ అలా రాడు, పని వదిలేసి అని చెప్పాడు. ఇప్పుడు నేనే గెలిచాను కదా మామ అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది. రామైతే గెలిచింది మా పిన్ని మీద ఉన్న ప్రేమ, మా పిన్నికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి ఇక సీతని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఈ పల్లెటూరు దానికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి అని అరుస్తూ ఉంటుంది. ఆ చలపతి సహాయం చేస్తున్నాడేమో అని జన అనటంతో ఇవన్నీ సీత సొంత తెలివితేటలే, ఆ సీతని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అని మహాలక్ష్మి అంటుంది. సీత మధు దగ్గరికి వెళ్తుంది చాలా కోపంగా. అసలు బుద్ధుందా అక్క, చదువుకున్నావు కదా, ఆ మాత్రం గ్రహించలేవా నువ్వు అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది ఇప్పుడు, ఎందుకంటున్నావు నన్ను అని మధు ప్రశ్నిస్తూ ఉంటుంది. తన భర్తను ఒక అక్క వలలో పడకుండా కాపాడుకునే దుస్థితి ఏ చెల్లికి రాకూడదు అని సీత కోపడుతూ ఉంటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం, రామ్ గారిని నేను ట్రాప్ చేస్తున్నానన్నా అని అడుగుతూ ఉంటుంది. అర్ధరాత్రి దాకా ఆయనతో ఏంటక్క షికార్లు అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను కావాలని వెళ్ళలేదు, కంపెనీ పని మీద వెళ్ళాం ఇద్దరం, మహాలక్ష్మి గారు చెప్తే అని అనటంతో నీ బుద్ధి ఏమైందక్క, ఆవిడికి బుద్ధి లేకపోతే అని సీత అడుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి గారు కంపెనీకి బాస్, ఆవిడ ఏది చెప్తే అది చెయ్యాలి అని అంటుంది మధు.
ఆవిడ చెప్తే నా కాపురంలో నిప్పులు పోస్తావా అని సీత అడుగుతూ ఉంటుంది. నేను కంపెనీ గురించి మాట్లాడుతున్నా, నువ్వు కాపురం గురించి అంటావేంటి? నన్ను నమ్మి ఒక బాధ్యత చెప్తే వెళ్ళాలి కదా అని మధు అనటంతో సీత అంటుంది, ఇంకా ఎవరు లేరా అక్క ఆయనతో వెళ్ళడానికి? నువ్వేనా వెళ్ళాల్సింది? నువ్వు వెళ్ళడానికి ఇక మీదట వీల్లేదు అని సీత ఆర్డర్ వేస్తుంది. నువ్వెవరు చెప్పడానికి? రామ్ గారి దగ్గర ఒక లేడీ పిఏ ఉంటే తను ఇలాగే వెళ్తే ఇలాగే మాట్లాడతావా, నువ్వు ప్రశ్నిస్తావా అని అడుగుతూ ఉంటుంది. అలా వెళ్తే చెంప పగల కొడతాను అని సీత అంటుంది. అనవసరంగా నా జోలికి రాకు సీత, నీ హద్దుల్లో నువ్వు ఉండు అని మధు అంటుంది. ఇక అప్పుడు సీతకి కోపం వచ్చి, వద్దక్క, మన మధ్య యుద్ధం వద్దు, నీ మంచి కోసమే చెప్తున్నాను, నీ చెల్లెళ్ళగానే నన్ను ఉండనివ్వు, నీ హద్దుల్లో నువ్వు ఉండు అని చెప్పి ఇక వార్నింగ్ ఇచ్చి మరీ మధుకి వెళ్తుంది. ఇక బయట మహా కాపలా కాస్తుంది. ఏంటి గదిలో అక్క చెల్లెలు గొడవపడుతున్నారా అని మహా ప్రశ్నించడంతో, మీరు బయట వేడుక చూస్తున్నారా? మీకు మాతో ప్రాబ్లం ఉంటే నాతో యుద్ధం చేయండి, ఇలా కనిపించకుండా వాళ్ళతో కాదు అని చెప్తూ ఉండటంతో మహా అంటుంది, మీరు గొడవ పడుతుంటే నేను మధ్యలో వచ్చి మాట్లాడితే మర్యాదగా ఉండదు కదా, అందుకే రాలేదు అని అంటుంది. ఇక అప్పుడు సీత, పార్టీలో మీరు చేసే పాడు పని గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు పార్టీలో మీ మనిషితో కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపివ్వమని చెప్పిన మాట, వాళ్ళిద్దరిని ఒకటి చేయాలన్న మీ ఆలోచన, మీరు చేసే ప్లాన్ గురించి మొత్తం నాకు తెలుసు. మీరు ఫోన్లో మాట్లాడేదంతా విన్నాను, అర్చన పిన్నితో మాట్లాడింది మొత్తం విన్నానని చెప్తూ ఉంటుంది. ఇలాంటి పనులు చేసే వాళ్ళని మా పల్లెటూరులో ఏమంటారో చెప్తే మీరు తట్టుకోలేరు, ఏమైపోతారో అని చెప్పట్లేదు. చెల్లెలు భర్తని అక్కతో పంపించే వికృతమైన ఆలోచన చేసిన వాళ్లను మా ఊళ్ళో రాళ్లతో కొడతారు తెలుసా అని అనటంతో మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. నీ దగ్గర రుజువు ఉందా నేను ఇలా చేశానని చెప్పడానికి అని అడుగుతూ ఉంటుంది. ఎలా అయినా నిరూపిస్తాను, నేను అనుకుంటే నిరూపిస్తే మీరు ఏమవుతారో అని ఆలోచిస్తున్నా. మీ పెంపుడు కొడుకే మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాడు, అందుకనే ఆలోచిస్తున్నా. మీ కొడుకే మెడపట్టి గెంటేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అని చెప్పడంతో మహాలక్ష్మి ఊహించుకుంటుంది, చాలా భయపడిపోతుంది. ఇక సీత అంటుంది, గదిలో మా అక్కకి చెప్పాను, బయట మీకు చెప్తున్నా. రామ్ సీత ఇద్దరు కారు ఒక్కరే, వాళ్ళని విడదీయటం 10 తలల రావణాసురుడి వల్లే కాలేదు, ఇక మీ వల్ల ఏమవుతుంది? నేను మా గదిలో మా ఆయన పక్కన పడుకోవటానికి వెళ్తున్నా, మా మధ్య మీ ఊపిరి కూడా రాలేదు, జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తుంది. నన్ను రెచ్చగొడితే నా రియాక్షన్ ఇలాగే ఉంటుందని చెప్పి మరీ వెళ్తుంది. ఇక మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఇక అక్కడ రామ్ దగ్గరికి వెళ్తుంది. మామ నన్ను గట్టిగా పట్టుకో అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు. మీ భార్యగా అడుగుతున్నాను, నన్ను గట్టిగా పట్టుకోండి అని బాధపడుతూ అడుగుతుంది. ఇక రామ్ గట్టిగా సీతని హక్ చేసుకుంటాడు. ఇక సీత కన్నీళ్లు పెట్టుకుంటుంది, రామ్ని పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రామ్ సీతలు ఇద్దరు ఒక్కటవుతారా చూద్దాం.